జగను 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 శంకుపంట నాటిండు, కొబ్బరికాయ కొట్టిండు, చెటపట ఏవారం పూజ పురస్కారాలు అన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఏడి కాడికి కూలిపోతుందిలా. అబ్బా ఇక చూడరి ఎట్లా ఉందో కథ ఇప్పుడు. గోవింద గోవింద. ఏపీలో వైసీపీ కార్యాలయం గంగన కలిసే కాడికి వచ్చిందులో నీ ఆళ్ళ సల్లగుండగానుల్లా. ఇక ఆనాడు జగనయ్య అధికారంలో ఉన్నప్పుడు తాడపల్లిలో 2 ఎకరాలలో పార్టీ కార్యాలయం కడతా అని పూనుకుండాట. ఇక మరి అప్పటికే సిఆర్డిఏ వాళ్ళు వద్దొద్దు ఇట నువ్వు కట్టొద్దు అసలుకే కట్టొద్దు అని అభ్యంతరం చెప్తే లేదు లేదు అనుకుంటా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించినాడనుల్లా. ఇక నీ దండం పెట్టి ఇక నిన్న మరి చంద్రబాబు నాయుడు కోలవైతే ఇక మరి ఇప్పుడు రాజ్యం అంతా ఆయనదేనా. ఇక అందుకనే ఇక మంచిగా తలుచుకొని ఉపాయం చేసుకొని ఇగో ఇవాళ తెల్లగారు గట్ల నీ దండం పెడితే ఇగో ఆయన తీసుకుపోయి బుల్డోజర్లు తీసుకుపోయి 7 కాడికి మాదా కుప్ప నొక్కుతుర్రులా. ఇక మరి అధికారం ఉన్నప్పుడు అన్నీ నడుస్తాయి కదా. ఇక ఇప్పుడు చంద్రబాబు కాలం నడుస్తుంది కాబట్టి ఇంకో కథ ఈ రకంగా నడుచుకుంటూ పోతుందిలా. వెళ్ళారు నోటీస్ ఇవ్వడానికి ఎనీ హ్యావ్ మీరు దేన్నైనా చేయొచ్చు. అది ప్రభుత్వం నాట్ ఇండివిజువల్. ఆ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్లో వెళ్ళాలి. ఏదైనా సరే ఏ కట్టడానైనా. మా కట్టడాలన్నీ కూల్చేయదలుచుకున్నారు మీరు, ఓకే వండర్ఫుల్. కమ్ టు ది లా, అకార్డింగ్ టు లా రండి. ప్రొవిజన్స్ ఉన్నాయి సిఆర్డీ యాక్ట్ ప్రకారం లేకపోతే మరొక దాని ప్రకారం. అకార్డింగ్ టు యు గో. చట్ట ప్రకారంగా వెళ్ళండి. చట్ట ప్రకారంగా కోర్టులో ఆర్డర్స్ తీసుకోండి. మేము చెప్పేది కూడా వినండి. విన్న తర్వాత మీరు ఏం చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ధర్మం కాదని మాత్రం చెప్పదలుచుకున్నాం. వారు కూడా అటెండ్ అయ్యారు. మేము డిమాలిష్ చేయమని ప్రామిస్ చేశారు. దట్ వాజ్ ఆల్సో రికార్డెడ్. రేపు మళ్ళీ సోమవారం మళ్ళీ కంటెంప్ట్కి వెళ్తాం, సోమవారం క్రిమినల్ యాక్షన్కి వెళ్తాం. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టులో ఇది ఆల్రెడీ ఇది కోర్ట్. నిన్నే వాదనలు జరిగాయి. నిన్న వాదనలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వారు ఏం చెప్పారు? మేము కోల్చము అన్నారు. డ్యూ ప్రాసెస్ మేము వెళ్తాము అన్నారు. డ్యూ ప్రాసెస్ అంటే ఇది కాదు. ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, దానికి సమాధానం తీసుకోవాలి. ఆ తర్వాత మేము ట్రిబ్యునల్కి వెళ్తాం. మాకు ఛాయిస్ అన్నీ ఉన్నాయి. అన్ని ఛాయిస్లు ఎగ్జాస్ట్ అయిన తర్వాత యూ కెన్ డిమాలిష్. తెలుసు నాకు, ఇప్పుడు గుర్తులే చెప్తాను. ఒక్క నిమిషం 1000 రూపాయలకి తీసుకున్నావా?